హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈగల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆలోచించి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఒక మంచి మోటివేషన్గా ఉంటుందన్నమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతలా కష్టపడి చేస్తున్నందుకు ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఇంకా ట్రైలర్లోకి అయితే వెళ్ళాం అనమాట. ట్రైలర్ ఓకే అనిపించింది నాకైతే గాన. ట్రైలర్ చూడగానే మనకి సినిమా చూడాలి అనేంత క్యూరియాసిటీ రావాలన్నమాట. నాకైతే గన ఈ సినిమా ట్రైలర్ చూడగానే నాకంత డిసప్పాయింట్ అయినా అనమాట. అంటే నా అంచనాలకి ఇదైతే అసలుకి రీచ్ అవ్వలేదన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాను. రవితేజ గారు అయితే మినిమం ఉంటుంది అనుకున్నాను, కానీ అంత సీన్ ఏం లేదైతే నాకు అనిపించింది అనమాట. కొన్ని ట్రైలర్ చూస్తే కానీ అబ్బా అనేట్టుగా ఉంటాయి, కానీ దీంట్లో మాత్రం కట్ పీస్ అని యాడ్ చేస్తారు కదా, అలాగైతే యాడ్ చేసినట్టయితే అనిపించింది అనమాట. ఈ ట్రైలర్ మాత్రం అర్థం కాకుండా అదొక పీస్ కట్ చేసి అన్నీ అతికిచ్చి అయితే ఉన్నట్టుంది నాకైతే కానీ ట్రైలర్ చూసినప్పుడు. ట్రైలర్ అర్థం కాక 2-3 సార్లు కాదు 4-5 సార్లు చూసినాయి. ఏంది ఇబ్బా ఇది అర్థం కాలేదు, ఏంది ఇట్లుంది ట్రైలర్ అనేసి అయితే అనుకున్నాను అనమాట. చాలా క్యూరియాసిటీతో ఉన్నాను అనమాట ఈగల్ ట్రైలర్ కోసం అయితే కనుక. చాలా బాగుంటుందేమో అనేది అయితే నాకు అనిపించింది అనమాట. బాగుంటుందేమో ట్రైలరు అనేది అనుకున్నా, కానీ చాలా డిసప్పాయింట్ అయినా. క్యూరియాసిటీ కూడా తుస్సమని పోయిందనమాట. చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే ట్రైలర్ చూసి. దీంట్లో అన్నీ ఎక్కువ గన్స్ చూపిస్తున్నారు. తన కోసం ఇంకా అడవిలో ఉంటారు కదండి, వాళ్ళని ఆర్మీ అంటారు, మరి నక్సలైట్లు అంటారు, నాకైతే అర్థం కాదు. వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకోవాలని రవితేజ గారిని అయితే వెతుకుతుంటారనమాట. ఈయన రవితేజ గారు అయితే మంచి చేసే వాళ్ళకి ఏదో మంచి చేస్తూ, చెడు చేసే వాళ్ళకి చెడు చేస్తూ ఉన్నారనమాట. అది ఇంకొకటి ఏంటంటే, నేను విధ్వంసం ఏదో డైలాగ్స్ ఉంటాయండి, చాలా కొత్తగా ఉందన్నమాట. కొంచెం కొత్తగా ఉంది, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇది ఈ ట్రైలర్లో అయితే గాన కొంచెం అక్కడక్కడ హీరోయిన్ది ఉందన్నమాట. కొంచెం అదేమంత అనిపించలేదు. హీరోయిన్తో ఉండేది మాత్రం నాకైతే కొంచెం నచ్చలేదన్నమాట. ఇంకా గన్స్ ఎక్కువ చూపిస్తున్నారు. విలన్ తనకి తగ్గట్టు లేడు విలన్ కూడా, నాకు అనిపించింది అనమాట. విలన్ కూడా తనకి రవితేజ గారికి అయితే లేదంటే నాకు అనిపించింది అంట. ఇంకా పెద్ద క్యారెక్టర్ని అయితే పెట్టిండొచ్చు అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఇంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమంత లేదు. ఇంకా ఏంటంటే నవదీప్ గారు ఉన్నారు, అనుపమ గారు ఉన్నారు. అనుపమ క్యారెక్టర్ వచ్చేసి ఏదో రిపోర్టర్ లాగా ఉందని అనిపిస్తుంది అనమాట నాకైతే కన. గురించి తెలుసుకోవాలి అని నవదీప్ గారితో ఒక చర్చలాగా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అదైతే చూపించాను అన్నమాట ట్రైలర్లో. ఫస్ట్ లాగానే ఏదో డైలాగ్స్ కొన్ని ఉంటాయి, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. మూవీ చూసేంత వరకు ఇదైతే నాకు కూడా అర్థం కాలేదు సరిగ్గా అయితే గాన. ట్రైలర్ మాత్రం మొత్తం ఓవరాల్ ట్రైలర్ అయితే ఎక్కువ శాతము గన్స్ తినని అక్కడ పెట్టి ఎవరో పూజిస్తున్నారు, రవితేజ గారి చిన్న శిల్పం పెట్టి. ఇంకా సో మెనీ క్యారెక్టర్స్ ఉన్నారు. అవసరాలు శ్రీనివాస్ గారు ఉన్నారు. నాకైతే ఓవరాల్గా ఇది ట్రైలర్ వచ్చేసి ఓకే అని అయితే అనిపించింది అనమాట, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అయితే ఉందన్నమాట. మన సినిమా చూస్తే కానీ తెలియదు అనమాట. సినిమా వచ్చేసి January 13th రిలీజ్ అవుతుంది. సినిమా చూసి ఫస్ట్ సినిమా చూడాలండి. కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. నాకు క్యూరియాసిటీ లేదు, కానీ మీకోసం సినిమా చూసి ఖచ్చితంగా రివ్యూ చెప్తాను. డోంట్ మిస్ ఇట్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ కోసం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంతటితో బాయ్.